హలో ఎవ్రీవన్, ఇంట్రాడేకి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, స్టాక్స్ని ఎట్లా ఫిల్టర్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ది శరత్ అండి. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ మీరు బిజీగా ఉన్నారనుకోండి, లైక్ చేసి వాట్స్ లెటర్లో యాడ్ చేయండి. మళ్ళీ ఫ్రీ అయినాక ఫుల్ వీడియో అనేది చూడండి. దీనివల్ల మీరు ఎవ్రీడే ట్రేడ్స్ చేయడానికి స్టాక్స్ అనేది ఎట్లా ఫిల్టర్ చేయాలని చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే గూగుల్ ఓపెన్ చేసి చార్ట్ ఇంక్ అని టైప్ చేయండి. చార్ట్ ఇంక్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎంటర్ చేసేద్దాం. చార్ట్ ఇంక్ ఓపెన్ చేశారు కదా, దాని పక్కనే మీరు ఏం చేసుకోండి, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ట్రేడింగ్ వ్యూ 1 month టైం ఫ్రేమ్ పెట్టేసేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీనర్స్ అని ఉందో చార్టింగ్ వెబ్సైట్లో, స్క్రీనర్స్ మీద క్లిక్ చేయండి. స్క్రీనర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కింద చూడండి సెర్చ్ స్కాన్స్ అని ఉందా, ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయండి అంటే వాల్యూమ్ షాకర్స్ ఎంటర్ కొట్టేసేయండి. ఫస్ట్ వన్ వాల్యూమ్ షాకర్స్ అని వచ్చిందా, ఫస్ట్ వన్నే చూద్దాం మెయిన్గా. ఫస్ట్ వచ్చిన వాల్యూమ్ షాకర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వాల్యూమ్ షాకర్స్ అంటే ఏంటంటే దీనివల్ల మనకి ఏమవుతాయి అంటే అండి, వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఐడియా ఉంది కదా మీకు, వాల్యూమ్స్ అంటే ఐడియా ఉందా, లేదంటే ఐడియా లేకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో వాల్యూమ్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్తే వాల్యూమ్ మీద కూడా ఒక వీడియో అనేది సపరేట్ చేస్తాను. ఏం లేదు, మెజారిటీ ఆఫ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్లో పార్టిసిపేషన్స్, స్టాక్స్లో పార్టిసిపేషన్స్ అనేవి పెరుగుతున్నారని అర్థం. మార్కెట్లో పార్టిసిపేషన్ పెరిగితే ప్రైస్ అప్ సైడ్ కన్నా డౌన్ సైడ్ కన్నా మూమెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి వాల్యూమ్స్ ఎక్కడైతే సడన్గా వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ అనేవి మనకు ఫిల్టర్ చేసి చూపిస్తాయి అనమాట. ఇది మెజారిటీగా 15 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, 15 minutes మినిమం 15 minutes టైం ఫ్రేమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 9:30కి చేయండి. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదండి, 9:30కి మీరు చేశారనుకోండి కొన్ని స్టాక్స్ అనేవి వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్కి నాకు ఈరోజు చూస్తే హైటెక్ కార్పొరేషన్ వచ్చిందా, ఇక్కడ చూడండి సింబల్ ఉందా, సింబల్ మీద క్లిక్ చేయండి. నేను సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఊరికే చార్ట్ అనేది ఓపెన్ అవుద్దండి. ఓపెన్ న్యూ చార్ట్, ఇది తీసేసేయండి. ఇది తీసేస్తే మీరు ఇట్లా పెడితే షార్ట్ ప్రివ్యూ, ఇక్కడ ఇట్లా పెట్టారనుకోండి చార్ట్ అనేది ప్రివ్యూ అనేది రాదు. హైటెక్ క్రాప్ పెడుతున్నాను, కాపీ చేయాలి. ఈ స్టాక్స్ ఏమన్నా ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మనకు స్టాక్స్ అనేవి ఫిల్టర్ చేసి స్టాక్స్ అనేవి ఇస్తాయి. ఎందుకంటే ఎన్ఎస్సిలో బీఎస్సీలో కలుపుకొని మోర్ దెన్ 7,500 పైగా స్టాక్స్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. మనం ఈ స్టాక్స్లో దేంట్లో ట్రేడ్ చేయాలో తెలియదు కాబట్టి, ఏది బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నా చెక్ చేయలేము కాబట్టి, ఇవన్నీ డైలీ చెక్ చేయలేము కాబట్టి ఈ స్కానర్ అనేది మనకు యూజ్ అవుతుంది. కానీ ఈ స్కానర్ డైరెక్ట్ బై చేయండి, ఇక్కడ సెల్ చేయాలని చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, స్టాక్స్ చూపిస్తుంది కదా, స్టాక్ని కాపీ చేసుకొని ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి, ఒక సెకండ్, ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఒక్కసారి ఓపెన్ చేయండి చార్ట్. ఇక్కడ హైటెక్ ఓపెన్ చేస్తున్నాను, ఆల్ మీద పెడుతున్నాను, హైటెక్ కార్పొరేషన్. ఓకేనా, ఇట్లా స్టాక్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే టాప్ డౌన్ అనాలిసిస్ అనేవి చేయండి. టాప్ డౌన్ అనాలిసిస్ చేసినప్పుడు ఫస్ట్ నేను మంత్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నాను. వీక్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ ఉన్నాయా, డైలీ టైం ఫ్రేమ్లోకి రండి. డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్స్ ఏమైనా జరిగినాయా, మీరు ఇక్కడ గమనిస్తే 1 day టైం ఫ్రేమ్లో ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది. 1 day టైం ఫ్రేమ్లో ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది, ఇక్కడ చూస్తున్నారా. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. హారిజంటల్ లైన్ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఏం ప్యాటర్న్ లాగా వస్తుంది, డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ జరిగిందా. ఇక్కడ నుండి మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని నెక్స్ట్ రోజు ఈ డే మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత 1 day టైం ఫ్రేమ్తో చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, ట్రేడింగ్ 5 minutesలో చేయాలన్నా, 50 minutesలో చేయాలన్నా, 1 hourలో చేయాలన్నా, డైలీ చేయాలన్నా, వీక్లీ చేయాలంటే డిఫరెంట్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఉంటారండి. కొంతమంది ఏం చేస్తారు, నేను డైలీ ట్రేడ్ చేయాలని, డైలీ మార్కెట్ ముందు కూర్చోలేను అంటే, నేను జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చేయాలి. లేదు నేను మార్కెట్ ముందు కూర్చుందాం అనుకున్న లోయర్ టైం ఫ్రేమ్లో చేయాలి. ఏ ట్రేడర్స్ ఏ టైం ఫ్రేమ్ చేయాలనుకున్న డౌట్ మీకుంటే మనం మన క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన క్లాస్లో జాయిన్ అవ్వండి. ఇట్లా బేస్ చేసుకోండి. ఇప్పుడు నేను నాకు 1 డేలో వచ్చింది, నేను ఏం చేస్తున్నాను ఒకసారి 1 అవర్కి పెట్టి కూడా చూస్తున్నాను.
1 అవర్కి పెట్టి చూస్తే మంచి రెసిస్టెన్స్ని కూడా ఇక్కడనే మనకి చూడండి, ఇక్కడనే 1 అవర్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. 15 మినిట్స్ పెట్టాను అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఇట్లా మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఒక్క సెకండ్. ఇక్కడ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం టార్గెట్ కూడా హిట్ అయిపోయిందండి. మార్నింగ్ మీరు ఈ స్కానర్ని రన్ చేసి ఉంటే ఇక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఇంకా 5 మినిట్స్లోకి వెళ్ళినా కూడా 5 మినిట్స్లోకి వెళ్తే మీకు ఇంకా ఎక్కువ రిఫైన్డ్ ఎంట్రీస్ కూడా దొరుకుతాయి. అది మీ ఇష్టం ఉంటుందండి, మీ టైంని బట్టి, మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ బట్టి దాన్ని బట్టి. ఇక్కడ చూస్తే మనకు 1:4 దాకా కూడా రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. ఇట్లా చేసుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, దీనికి ఒక రీజన్స్ అనేవి ఉంటాయండి. ఊరికే ఒక 1 మినిట్లోనో 2 మినిట్లో కాకుండా ప్రతి ఒక్క దానికి పర్టికులర్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలని ఒక రీజన్స్ ఉంటాయి. అదంతా మనం క్లాస్లో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది. ఇట్లా మీరు ఏం చేయండి అంటే ఈ చార్టింగ్లో వచ్చిన స్టాక్స్ ఉంటాయి కదా, వీటి మీద ఒకసారి టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చేయండి. వాల్యూమ్ షాకర్స్, లేదంటే ఇంకేం చేస్తారు, ఇంకొకటి చెప్తాను, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అని కొట్టండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఉంది కదా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఫర్ బుల్లిష్ మూవ్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఫర్ బుల్లిష్ మూవ్ ఇక్కడ ఉంది కదా. ప్లస్ అడిషనల్గా ఇక్కడ సెగ్మెంట్ చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఎన్ని స్టాక్స్ వచ్చినాయి, అప్రాక్సిమేట్లీ 9 స్టాక్స్ వచ్చినాయి కదా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్కి సంబంధించి. ఇక్కడ మీరు ఏం చేయండి అనుకుంటే క్యాష్ సెగ్మెంట్ వద్దు, నాకు ఏం కావాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్న స్టాక్సే కావాలి, ఫ్యూచర్స్ ఉన్న స్టాక్సే కావాలి. ఫ్యూచర్స్ ఉన్న స్టాక్స్లో ఏమైందంటే లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు నాకు నిఫ్టీ 50లో ఉన్న స్టాక్సే కావాలి, నిఫ్టీ 50 పెడుతున్నాను, స్కాన్ చేస్తున్నాను, ఇక్కడ మంచి లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నిఫ్టీలో అసలు స్టాక్స్లో ఈరోజు ట్రెండ్ లైన్ బ్రేక్అవుటే జరగలేదు. లేదు నిఫ్టీ 200 పెడుతున్నాను, చూద్దాం. నిఫ్టీ 200 అంటే ఒకటి ఎవెన్యూ సూపర్ మార్ట్ అని వచ్చింది, డిమార్ట్ ఓపెన్ చేస్తున్నాను, కాపీ చేసుకున్నాను. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లోకి రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు అయ్యే టైం ఫ్రేమ్లోనే దాని రియాలిటీ ఆఫ్ ట్రెండ్ జరుగుతుంది. యాక్చువల్ ప్రైస్ యాక్షన్ కొంతమంది ఏమనుకుంటారు, మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ జరుగుతాయి, మార్కెట్ ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా ఫాలో అవ్వద్దు, ఎస్ఎంసీ కాన్సెప్ట్ ఉంటాయి, ఐసీటీ కాన్సెప్ట్ ఉంటాయి అని ఏవేవో కొత్త కాన్సెప్ట్స్ అనేది చెప్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ యాక్షన్ అనేది నెంబర్ 1 అండి, కరెక్ట్గా ఫాలో చేస్తుంది. కాకపోతే ప్రైస్ యాక్షన్ అనేది ఎప్పుడు కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో అక్యురేసీ అనేది ఉంటుంది. లోయర్ టైం ఫ్రేమ్లో ఏమవుతాయంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. క్లియరా? దాన్ని బట్టి హయ్యర్ టైం ఫ్రేమ్లోనే మీరు ప్రియారిటీ అనేది ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా నేను టాప్ డౌన్ అనాలిసిస్ అనేవి చేస్తున్నాను. మంచి ట్రిపుల్ బాటమ్స్ అనేవి ఫామ్ అయింది. మనకి ఇక్కడనే ఒక ఎంట్రీ అనేది వచ్చేస్తుంది. ఇంత లో టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏం ప్యాటర్న్ విజిబుల్ అవుతుంది గైస్? ఎం షేప్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ విజిబుల్ అవుతుందా, డబుల్ టాప్ లాగా. ఇట్లా లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీరు స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. క్లియరా గైస్? ఇట్లా మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవాలండి. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, చార్టింగ్కి వెబ్సైట్ ఓపెన్ చేసి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అయినా లేదంటే వాల్యూమ్ షాకర్స్ అయినా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు తక్కువ స్టాక్స్ రావాలి, ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి విజిబుల్ అవ్వద్దు అనుకుంటే నిఫ్టీ 50 నిఫ్టీ 100 పెట్టుకోవాలనుకోండి, తక్కువ స్టాక్స్ వస్తే ఆపర్చునిటీస్ కూడా తక్కువనే ఉంటాయి. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఎగ్జాక్ట్లీ 9:30 చూడండి. ఒక 15 మినిట్స్ అయినా గ్రేస్ టైం ఇవ్వండి మార్కెట్కి, ఎందుకంటే కొంచెం కొన్ని పెరగడం తగ్గడం ఫ్లక్చుయేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఒక 15 మినిట్స్ ఏమవుతుంది అంటే ప్రీవియస్ డే బీటీఎస్టీ ట్రేడ్స్, ఎస్టీబీటీ ట్రేడ్స్ ఉంటాయి కదండి, ప్రీవియస్ డే తీసుకున్న ట్రేడ్స్ అనేవి ఎగ్జిట్ అనేది అవుతారు మార్నింగే. కొంతమంది ఆప్షన్ స్ట్రాటజీస్ వేసే వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ 5 మినిట్స్ 10 మినిట్స్లోనే కొన్ని ఎంట్రీస్ అనేవి తీసుకుంటారు. దానివల్ల ఒక 15 మినిట్స్ మార్కెట్ అనేది మూవ్మెంట్ అనేది ఉంటుంది, అటు ఇటు జరగడం. కాబట్టి ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత క్లియర్ మార్కెట్ వ్యూ అనేది ఏంటనేది మీకు అర్థమవుతుంది గైస్. ఇట్లా బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి.
ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా న్యూ కంటెంట్, వేరే కంటెంట్ మీద నాకు వీడియో కావాలనుకున్నారు అనుకోండి, అది కూడా కామెంట్ చేయండి. దాని మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.